మన్యం జిల్లాలో ధాన్యం రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు సమస్య పరిష్కారం కావడం లేదంటూ రైతు భరోసా కేంద్రాన్ని ముట్టడించారు. అంటిపేట గ్రామ రైతు భరోసా కేంద్రంలో 4 రోజులుగా లారీల్లో ఎక్కించిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు అంటూ నిరసన తెలిపారు. అయితే రైతుల నుంచి 100 కిలోలకు బదులుగా 110 కిలోలు ఇస్తేనే మీ ధాన్యం లారీలను అన్లోడ్ చేస్తామంటూ మిల్లర్లు పట్టుపట్టడంతో చేసేదేమీ లేక రైతు భరోసా కేంద్రాన్ని ముట్టడించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు రైతు భరోసా కేంద్రం నుంచి కదిలేది లేదని నిరసన తెలిపారు. తహసీల్దార్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సముదాయించారు. మొత్తం కొనుగోలు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ధాన్యం అనమాట మాకు అనుకున్న దిగుబడి రావట్లేదు కాబట్టి మీరు అదనపు కేజీలు ఇస్తే కానీ మేము ఎక్నాలజ్మెంట్ చేయమంటున్నారు. అదనపు కేజీల కోసం మన రైతులు అనమాట బిల్లింగ్ ఇచ్చినప్పుడు కూడా 2 కేజీలు 3 కేజీలు ఆ రకంగా కింద 10 కేజీలు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా దించలేదు. అయినప్పుడు కూడా మిల్లర్ల దోపిడీకి అన్నమాట ప్రభుత్వం సహకరిస్తుంది. మేము చెప్పేది ఒకటేనే, వెంటనే ఏదైతే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటన చేసిందో క్వింటాల్కి 2,369 రూపాయలు ఆ రకంగా అనమాట ధాన్యం తీసుకోవాలి.